రాజమండ్రి మెడికల్ విద్యార్థిని ప్రియాంక యాక్సిడెంట్ కేసుపై పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గడువు అయిన తర్వాత వీడు అగ్రెసివ్గా ఉండి మళ్ళీ ఇదేదైనా అవుతుందని దట్ ఫెల్లో హ్యాస్ కమ్ డౌన్ టు సెల్లర్ పట్టుకోవాలనేటటువంటి ఈ వాచ్మెన్లు కానీ వీళ్ళందరూ కూడా ట్రై చేసిన విధానంలో వీడు తప్పించుకునే మైండ్ సెట్తో ఉండి కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత దెన్ ఈ స్టార్టెడ్ హిస్ కార్. ఎదురుగా ఉన్నది ఇంటెన్షనల్గా ఒకసారి గుద్దాడు, కావాలని తప్పించుకొని వాళ్ళ మీద నుంచి రైడ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. దిస్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ టు ఎవ్రీబడి. మీ అందరి దగ్గర ఇవి ఉన్నాయి. సో పోలీస్ ఇనీషియల్గా బేస్డ్ ఆన్ మెడికల్ ఇంటిమేషన్, మెడికల్ ఎగ్జామిన్ అక్కడ ఉన్నటువంటి ఉమేష్ అనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మేరకి దాన్ని 338 కింద రిజిస్టర్ చేసి లాటర్ ఆన్ అదే రోజు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనము కన్వర్ట్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకి రిమాండ్ వచ్చింది. రిమాండ్ వచ్చిన తర్వాత ఈలోగా మనం పేషెంట్ ఫాదర్తో కానీ పేషెంట్ ఫాదర్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఆమెని బెటర్ ట్రీట్మెంట్కి దేవ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ కిమ్స్. హైదరాబాద్ కిమ్స్కి వెళ్ళిన తర్వాత ఆ కిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందామె. వేరియస్ టెస్టులు చేస్తున్నారు. సో ఫాదర్తో కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. సో టచ్లో ఉన్న కారణంగా మనము టైం టు టైం ఆయనకు కూడా ఇన్వెస్టిగేషన్ గురించి కొంత బ్రీఫ్ చేయడానికి కానీ ఆయన కామ్ డౌన్ అయ్యారు. సో వీ బ్రీఫ్డ్ హిమ్ అబౌట్ ఆల్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఫర్దర్గా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే వీఆర్ బిల్డింగ్ ద కేస్. వీఆర్ బిల్డింగ్ ద కేస్ బికాజ్ సొసైటీలో జరిగిన గాస్ట్లీ ఇన్సిడెంట్కి కేసుని మనము బిల్డ్ చేసేలో భాగంగా వీఆర్ ఫైలింగ్ ఫర్ పోలీస్ కస్టడీ. పోలీస్ కస్టడీకి మరోసారి తీసుకొని మళ్ళీ వాళ్ళని ఇంకేమైనా సీరియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికీ కానీ మనం వెరిఫై చేస్తున్నాం. లైసెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసాం. ఇంకా ఫర్దర్ ఇన్ రూట్ ఇంకా చాలా ఉంది, కొంత డార్క్ ఏరియాస్ ఉన్నాయి. మనం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసులో కన్విక్షన్ రావడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కన్విక్షన్ దిశగా ఒక స్పెషల్ పీపీని పెట్టి మనం వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ది కేస్. సో డిఎస్పీ గారి తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ ఫర్దర్గా కూడా కంక్లూడ్ చేసేటప్పుడు ఛార్జ్ షీట్ దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ కస్టడీ అప్పుడు కూడా మళ్ళీ డిఎస్పీ గారు కానీ నేను కానీ ప్రెస్ మీట్ పెడతాం. ద ఓన్లీ థింగ్ ఈజ్ దురదృష్టవశాత్తు అమ్మాయికి అటువంటి జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా. వీఆర్ నౌ ఈ మాల్లో కూడా వీళ్ళది ఉంటుంది వెరిఫై చేస్తాం. ఒకసారి అక్కడ జరిగింది మరోసారి వీ విల్ స్క్రూటినైజ్ ఏం జరిగింది ఆ రోజు ఎగ్జాక్ట్గా. ఇట్ ఈస్ ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అన్నది వెరిఫై చేస్తాము. చేసి ఫర్దర్గా వీ టేక్ ఫార్వర్డ్ దిస్ కేస్ ఫర్ లాజికల్ అండ్ రేపు వేస్తాం. మొన్నే కదా మాల్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత తెలిసే మాల్లో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. వాళ్ళు ఇవ్వకుండా అదే ఇప్పుడు దాని విషయం ఏంటంటే పట్టుకుని అప్పచెప్పాలనుకున్నారా? ఇప్పుడు దేర్ ఆర్ టూ థింగ్స్. మనము ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకుని మనం వాళ్ళ బిహేవియర్ని ఆలోచిస్తున్నాం. జరిగిందైతే అక్కడ వాళ్ళు ఆపి టెస్ట్ చేసినప్పుడు తీసుకొని ఉంటే బాగుండేది. బట్ దేశీద పట్టుకొని అప్పచెప్తే వెళ్ళిపోకుండా అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. దాన్ని కూడా మేము విల్ కన్సిడర్ ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్. అది ఒకసారి మళ్ళీ పీపీ గారికి చూపించి ఆ ఎవిడెన్స్ అంతా మళ్ళీ మరోసారి చూపించి వాళ్ళ రోల్ దీంట్లో ఇంప్లికేట్ అవుతుందా లేదా, ఎంతవరకు ఇంప్లికేట్ అవుతుంది అది ఒకసారి చూస్తాం. ఒకసారి నంబర్ ప్లేట్లు అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత వారు వెళ్తున్నప్పుడు దే టేకెన్ బోత్ అండ్ హీ వాజ్ స్లీపింగ్ సమ్వేర్ అవుట్ సైడ్. ఇంటికి కూడా వెళ్ళా, వాచ్మెన్ దగ్గరికి కూడా మనం పోయాం. గ్యాస్ కనెక్షన్ ఆధారంగా నంబర్ పట్టుకొని అడ్రస్ పట్టుకొని వీ వెంట్ టు ది హౌస్ ఆఫ్ ది కల్ప్రిట్స్. అక్కడికి వెళ్ళినప్పుడు వాచ్మెన్ చెప్పాడు, సార్ అక్కడ మన వాళ్ళు సెల్లర్లో లేదు. లేకపోయిన తర్వాత దెన్ దే కుడ్ ఫైండ్ దట్ ఫెలో ఈజ్ నాట్ దేర్. రాలేదండి, వెళ్ళమైతే వెళ్ళాడు మధ్యాహ్నం అని చెప్పాడు. చెప్పిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మనం మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ వెరిఫై చేశాము. దెన్ వీ కుడ్ క్యాచ్ దట్ వెహికల్లో పడుకొని ఉన్నాడు, పట్టుకున్నాం. అతను ఎగ్జామినేషన్ చేశాం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా
ఇంకో దగ్గర మనం పట్టుకున్నాం. బై 7 o'clock they were there. Time to time examination చేయాలి, బికాస్ దిస్ ఇస్ ఎ టిపికల్